నేనైతే ఈ గ్రైండింగ్ మిషన్ అలాగే నట్ బోల్ట్ తిప్పుకునే మిషన్ కొన్నానని చెప్పాను కదా. చిన్న రివ్యూ అనుకోండి, వీడియో స్కిప్ చేయకండి. దీని తాకత్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫిట్మెంట్ అయితే అయిపోయింది. చూడండి ఈ అబ్బులు ఎంత బాగా వెళ్ళిపోయింది. అంత ఫ్రీగా వెళ్ళిపోతే జాగ్రత్తగా పని చేద్దాం. ఏదో తగులుతూనే ఉంటుంది, తగిలితే బొక్కడిపోవాల్సిందే. హలో, నేను మీ రాము మెకానిక్ లక్స్. ఈ రోజు అయితే ఈ బండి చూశారు కదా, గ్రీజ్ ఎలా బయటకు వచ్చిందో దానికి కారణం 2 బేరింగ్స్ పోయడం అంటే చాలా ఘోరంగా పోయాయి. సో మనం కొన్న మిషన్ ఏ విధంగా పనిచేసింది అన్న దాని గురించి వీడియో చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ అప్గ్రేజింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన దాంట్లోనే. కానీ ఆ మిషన్ వల్ల దీని వర్క్ చాలా ఫాస్ట్ అయింది మన సైడ్ నుంచి. కానీ వీళ్ళ యాజమాన్యం నుంచి అయితే చాలా వరస్ట్ స్లో అయింది. ఇప్పుడైతే చూడండి, ఈ కోను అదే ఎక్స్పెండ్ అయిపోయి పట్టేసి ఊరు రాలేదు. సో కోన్ అయితే కట్ చేసి తీస్తున్నాను. ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, ఏంటి ఛార్జింగ్ ఎలా కాస్తుంది అన్నది ఇప్పుడైతే నాకు క్లారిటీగా తెలిసిపోద్ది. సో ఇప్పుడైతే చూసారు కదా, మిషన్తో కటింగ్ అయితే వేసాను. కటింగ్ వేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ గ్రైండింగ్ చేయాలి. ఎందుకంటే తెచ్చిన బేరింగ్ మళ్ళీ ఫిక్స్డ్గా ఎక్కలు కదా. ఈ హబ్బు కూడా పోయింది. అలాగే 2 బేరింగ్లు హబ్బు వీళ్ళు తెచ్చుకుంటానని చెప్పారు. అయితే నా వర్క్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళదే లేట్. ఈ బేరింగ్ అలాగే హబ్బు పంపిస్తానని చెప్పారు. చూద్దాం ఎప్పుడు పంపిస్తారు ఏంటన్నది. ఈవినింగ్ లోపు వస్తుంది అన్నారు. కానీ డ్రైవర్ అయితే చాలా కష్టపడి 3 days అయితే ఇక్కడే చాలా జాగ్రత్తగా కాపలా కాసి అన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మినిమం చాలా టైం పట్టింది ఆ కోన్ ఎక్స్పెండ్ అయిపోయిన కోన్ తీయడానికి. లేదా కొట్టి 1 hour లేదా 2 hours అలా కొడితే అది పగిలిపోయి ఎప్పుడో వచ్చేది. కానీ దీనివల్ల అయితే 2 minutesలో బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఆ బేరింగ్ బాల్స్ అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం గంటలు వెళ్ళిపోయింది. ఈ యాక్ట్ మొత్తం దాన్ని మనం క్లీన్ చేస్తున్నాం. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన బేరింగ్స్ ఫ్రీ ఎక్కేస్తాయి. ఈ బ్యాటరీతో నట్ బోల్ట్ తిప్పడానికి మినిమం ఒక 2 days వరకు ఛార్జింగ్ అయితే ఒక బ్యాటరీ నాకు వస్తుంది. ఎందుకంటే కంటిన్యూ యూజ్ చేయము. మినిమం 1 hour 2 hours 3 hours మహా అయితే, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయను 1 dayలో. ఎందుకంటే అంత వర్క్స్ కూడా ఉండవు కదా మనకి. సో దానివల్ల అయితే 2 days మనకి ఛార్జింగ్ ఏం అవ్వలేదు. కానీ ఈ గ్రైండింగ్ మిషన్తో ఛార్జింగ్ ఎలాగవుతుందంటే మంచినీళ్ళు తాగిన దానికన్నా ఫాస్ట్గా అయిపోతుంది. నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. అన్ని 3 రోజులు అయితే అయిపోయింది సామాన్లు లేక. 3 రోజుల తర్వాత సామాన్లు వచ్చే దీనికి పాపం డ్రైవర్ అన్న కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ 3 రోజులు వాటర్కి తిండికి అన్నిటికి చాలా ఇబ్బంది పడ్డాడు. లేదులాగైతే సామాన్లు వచ్చే ఈ బేరింగ్లు ఈ అబ్బు కూడా కొద్దిగా డ్యామేజ్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది వర్క్. లేకపోతే ఎప్పుడే అయిపోలేదు. ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఫిట్మెంట్ అయితే చేసి పంపించాలి. మొత్తం వేరే బండి ఇప్పి పంపించారు. ఎందుకంటే రెడీగా ఉండవు ఈ అబ్బులు. ఇప్పుడు మనం ఈ వర్క్ కంప్లీట్ చేసి అనకాపల్లి వెళ్ళాలి. అనకాపల్లి ఒక బండి ఉంది, అది చేసుకొని రావాలి. మొత్తం ఒకసారి అన్ని పనులు వచ్చేస్తాయి, బిజీ అయిపోతాం. చూద్దాం మరి. చూసారు కదా, గ్రీజు యువతల నుంచి వస్తుంది, అవతల నుంచి పెడితే ఈ విధంగా రావాలి గ్రీజ్ అనేది. దీనికి కటింగ్ మిషన్ మనకి ఆ గ్రైండింగ్ మిషన్ ఉండడం వల్ల ఈజీగా అయిపోయింది పని. లేదంటే ఆ పాత కోన్ ఏదైతే ఉందో తీయడానికి అయితే కట్టర్ రావాల్సి వచ్చింది, గ్యాస్ కట్టర్. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం పని ఫాస్ట్గా అయిపోతుంది కదని చెప్పి నేను కటింగ్ మిషన్ అన్ని పెట్టుకుని వచ్చి కట్ చేసి ఆ కోన్ సింపుల్గా 5 నిమిషాల్లో బయట తీసేస్తే సామాన్లు రాకేంత టైం అయితే పడిపోయింది ఇప్పుడు. కానీ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ కొద్దిగా వీళ్ళకి డ్రైవర్ ప్రాబ్లం ఏం అవ్వలేదు కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఆగిన ప్లేస్లో ఇప్పుడు గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఫోన్లు అట్టుకెళ్ళిపోవడం, లేదంటే డ్రైవర్ మీద ఇచ్చేసి రూపాయలు డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి బండి ఆగితే కొద్దిగా తొందరగా రెస్పాన్స్ అయ్యి సామాన్లు పంపించుకుంటే కొంచెం మీకే బెటర్. మొత్తం ఫిట్మెంట్ అయితే అయిపోయింది. చూడండి ఈ అబ్బులు ఎంత బాగా వెళ్ళిపోయింది. అంత ఫ్రీగా వెళ్ళిపోతే ఇంకేం కావాలా. దీనికి సింగిల్ అడ్జస్ట్మెంట్లు అయితే ఇది ఏమీ లేదు. ఒక మామూలుగా వేసి టైట్ చేసి ఆ ప్లేసెస్లో బండి 1 day అయితే చాలా డీజిల్ తీసేయడం, ఫోన్ తీసేయడం అన్నీ జరుగుతున్నాయి. కానీ డ్రైవర్ అన్న కొంచెం లక్కీ, ఇబ్బంది పెట్టలేదు. 3 days ఆగిపోయినా సరే. చూసారు కదా, అయిపోయింది. బేరింగ్ ఎక్కిస్తాను 2 బేరింగ్లు. ఇప్పుడు టైట్ లాక్ వాచర్ వేసి, ఇది లాక్ వాచర్. దీనికి ఈ లాక్ వాచర్ కూడా పోయిందనమాట. మొత్తం ఇంకా టైట్ వేసి మన అర్జెంట్గా అనకాపల్లి అయితే వెళ్ళాలి. ఇక్కడ అయితే వర్క్ ఉంది. మరి చూద్దాం ఎంత బేగా వద్ద. పాప మళ్ళీ ఫోన్ మీద ఫుల్ చేసేస్తున్నారు. గ్యాప్ చేద్దాం. చూస్తే మాత్రం దెబ్బలు మామూలు తగిలేసింది అసలు. దాని గురించి చెప్పకూడదు, వేస్ట్. చలి ఉదయం బేగ వద్దాం అని చూస్తే చలికి రాలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి చాంతో ఎలా ఒక్కబెడుతుందో. ఆల్రెడీ నేను బండి దగ్గరికి ఉదయం వస్తే 8:30కి, కానీ స్పేర్ పార్ట్స్ అప్పటికి రాలేదు.
సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాను అనమాట. ఫైనల్గా ఈ గ్రైండింగ్ మిషన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఒక 5 మినిట్స్ వర్క్ కోసం అయితేనే కొనుక్కోండి. 16,000 అది కాస్ట్. ఎందుకంటే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది, కానీ అది కంటిన్యూగా యూజ్ చేస్తే మాత్రం ఒక్కొక్క బ్యాటరీ 5 మినిట్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ, కానీ నాకైతే నచ్చింది. వర్క్ అయితే చాలా ఈజీ అయిపోయింది, లేదంటే చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది వర్క్ కోసం. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా మన వర్క్ ఉందని చెప్పి ఇంకా ఎక్కిసి టైర్ లేకుండా కూడా వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. ట్రీట్మెంట్ అయిపోయింది, బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. కాబట్టి మనకి కటింగ్ మిషన్ ఉండడం వల్ల ఈ పని అంత ఫాస్ట్గా అయింది, లేదంటే చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళిపోవడమే. అనకాపల్లి వేరే బండి ఉంది, దానికైతే గేర్ బదించాలి. వస్తే ఒకసారి వర్క్లన్నీ వచ్చేస్తే తప్పదు, మరి వెళ్ళాలి ఇప్పుడు ఫాస్ట్గానే.